ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత వేసవి కాలంలో రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తహసీల్దార్లను ఎంపీడీఓలను ఆదేశించారు. ముఖ్యమైన కూడళ్లలో చలివేంద్రాల ఏర్పాటు, నీడనిచ్చే షెల్టర్ల ఏర్పాటు, పశువులకు త్రాగునీటి సరఫరా, పని ప్రాంతాల్లో షామియానాలు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు వంటి ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టరేట్ లో వేసవిలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. మండలాల నోడల్ అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో వేసవిలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై సమీక్షించేందుకు వచ్చే వారంలో ఆయా మండలాల్లో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మండల ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోండి. దానికి మీ జిల్లా మండల స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీటింగ్ అటెండ్ అయ్యి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోండి. మీ మండల స్పెషల్ ఆఫీసర్స్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్స్ మీ ప్రాంతాల్లో మీరు ఈ సమ్మర్ సీజన్ సంబంధించిన ప్రతి యాక్టివిటీని మీరు కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ వారంలోనే రేపు ఎల్లుండో మండల స్థాయిలో మండల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోండి. దానికి మండల స్పెషల్ ఆఫీసర్ చేయండి. మీరు అధ్యక్షుడితో మీ ఆ సమావేశం జరిపి మండల స్థాయిలో ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అది మీరు ప్లాన్ చేసుకోండి. రెడ్ డ్రెస్ అయితే మాకు ఇంకా కరెక్ట్ గా జరుగుతుందని నాకైతే అనిపించట్లేదు. దయచేసి మీ అన్ని జిల్లా డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు అందరూ కూడా మీ ఆఫీస్కి వచ్చే గ్రీవెన్స్ సమయం ఉంది, మీ సబార్డినేట్స్ వచ్చే గ్రీవెన్స్ సమయం ఉంది. నేను అందుకు ఆల్రెడీ చెప్పి స్పీకింగ్ ఆర్డర్ లాగా మీరు ఇష్యూ చేయండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.